నమస్తే అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. బ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయితే చేసిన. ఫస్ట్ అయితే ఈరోజు పిల్లలకైతే అన్నం అయితే పొద్దున్న అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. ఫస్ట్ అయితే బియ్యం అయితే నానబెడుతున్నా. ఇంకా ఇవన్నీ సర్ది ఇల్లు చేసిన తర్వాత వంటకైతే పెడతా. ఒక్కరోజు ఇంట్లో లేట్ లేస్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఈరోజు అయితే చూపిస్తే ఈ బ్లాగ్లో. ఆల్రెడీ టైం 6:30 అవుతుంది అనమాట. ఇప్పుడైతే బియ్యం నానబెట్టేసిన. ఇంకా సింపుల్గా పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నా. ఉప్మా అయితే బ్రేక్ఫాస్ట్గా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇంతే ఈ రోజుకి, ఎందుకంటే లేట్ లేసిన కాబట్టి. ఇక్కడైతే అన్నంకి పెట్టినాను. ఇక్కడైతే పెసరపప్పు అయితే వేయించుతున్నాను అనమాట. ఇంకా ఈ గిన్నెలన్నీ తొందరగా ఫాస్ట్గా అయితే సర్దేద్దాము. ఇంకా నేను అంటే పొయ్యి రోజు అంటే నార్మల్గా ఇల్లు మొత్తం ఊడ్చేసి నేను మొఖం కడుక్కున్న తర్వాతనే ఇది స్టార్ట్ చేసేదాన్ని, కానీ కాకపోతే ఈరోజు లేట్ అయిందని ఇంకా తప్పలేదు అనమాట. మొత్తం సర్దేద్దాం. అవన్నీ కట్ చేసి అయితే పప్పుకైతే పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే ఎల్లిపాయలు వస్తున్నా. ఇంకా కొంచెం ఇల్లు ఊడుద్దాం అంటే టైం ఆల్రెడీ 6:30 అయిందనమాట. వాళ్ళకి 7:30 లోపు బస్సు వస్తుంది. ఇంకా అన్నం అవన్నీ అయిన తర్వాత కొంచెం చల్లారాలి కదా బాక్సులలో పెట్టినప్పుడు, లేదనుకోండి మళ్ళీ స్మెల్ వస్తుంది అనమాట. అందుకని ఇంకా పెట్టేసిన. ఈరోజు ఫస్ట్ శ్రావణం, కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను లేట్ లేసిన అనమాట. ఒక్కరోజు లేట్ లేస్తే ఈ పరిస్థితి అనమాట. మా పిల్లలు అయితే బయట ఏమేమో చేస్తుండ్రు. పొద్దున్నే వీడియో పెట్టిన ఈరోజు. మా ఆయన అయితే ఇంకా ఆల్రెడీ పిల్లలకి లేట్ అవుతుందంటే మళ్ళీ వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఇంకా లేట్ అవుతుంది అంటారు. కానీ వాచ్ టైమ్స్ ఇంకా రావాలి అంటే రెగ్యులర్గా పెట్టాలి అని అయితే అనుకున్నా. ఎన్ని నెట్ కష్టాలన్నా ఉండని ఈ 6 నెలలు అయితే బాగా కష్టపడతా. ఇంకా దేవుని దయ, అంత దేవుని మీదనే భారం అయితే పెట్టినా నేనైతే. ఇంకా అందుకనే మంచి రెడీ అయ్యి చేద్దామని చాలా వీడియోస్ అట్లా చేసినా, కానీ ఇంకా రెడీ అయినా ఒకటే ఉంది, ఇట్లా ఉన్నా ఒకటే ఉంది. నార్మల్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మ్యాక్సిమం ఇట్లానే ఉంటారు. కాకపోతే అయినా మాకు ఇది ఒక యూనిఫామ్ అనమాట. ఇందులో ఉండే కంఫర్ట్ ఎందులోనూ ఉండదు. అది అందుకనే యూనిఫామ్ నుంచే ఎక్కువ వీడియోస్ వస్తాయి ఇప్పటి నుంచి. ఇంకా నేను మంచి రెడీ కావాలి, మంచి చేయాలి అనేది ఏమి ఉండదు. ఇంకా నాకు తోసినట్టు చేస్తా. ఎన్ని రోజులు ఇంకా మంచి రెడీ అయినప్పుడు ఏమున్నాయి వ్యూస్. అందుకనే అయినా ఈరోజు ఇంత లేట్ అయిన వీడియో ఎందుకు పెట్టినానంటే మళ్ళీ రేపటికి ఒక వీడియో కావాలి అన్నట్టే పెట్టినా అనమాట. ఇంకా ఇప్పుడు ఫస్ట్ అయితే అత్తరికి జరుగు రాకు, డ్రాయర్ లేదు. ఈరోజు ఇంత లేట్ అయిన వీడియో ఎందుకు పెట్టినానంటే రేపటికి ఏ వీడియో లేదనమాట, లాంగ్ వీడియో. అది పోస్ట్ చేయడానికి ఈ వీడియో తీయాలి ఇప్పుడు తప్పకుండా. యూట్యూబ్లో ఎన్ని రూల్స్ ఉంటాయో తెలుసా? వీటిని అన్నిటిని కాపాడుకుంటూ 5 ఏళ్ల నుంచి ప్రతి ఛానల్ని కాపాడుకుంటూనే వస్తున్నా. ఒక్కటి బ్రేక్ చేయనట్ట, ఒక్కటి అది పెట్టనట్ట, ఇది పెట్టనట్ట, పద్ధతిగా పెడుతుంటే వీడియోస్ ముందు కోతలేవు అనమాట. అందుకనే ఇప్పటి నుంచి ఇంకా యూనిఫామ్తోనే ఎక్కువ ఉంటాయి వీడియోస్. ఎందుకు కూర్చోవరా తమ్ముని పక్కన? 1/2 లీటర్ వచ్చేసి 40 రూపీస్. అంటే మేము 1 లీటర్ తీసుకుంటాం అనమాట పాలు. నేను ఇది ఓన్లీ మిగడ పెరుగు కోసమే తీసుకుంటా ఎక్కువ శాతం అనమాట. కానీ
ఇందులో పాలు ఉన్నాయో నీళ్ళు ఉన్నాయో నాకైతే అర్థమే కాదనమాట. ఇంకా ఈరోజు అయితే ఇల్లు గిట్ల ఏది ఓడవలేదు. కొంచెం పిల్లలు పోయినాకనే ఇల్లు కూడా చెత్త ఉందనమాట. వాళ్ళకు ఫస్ట్ అన్నీ రెడీ చేపించి తినిపించి పంపిస్తే కానీ నా ప్రాణం ఊకోదనమాట. ఇంకా ఇదైతే వాళ్ళు పాలు తాగుతారు కాబట్టి కొన్ని పాల కోసమని ఇది పెట్టిన చేస్తున్నా. లాస్ట్లో కవర్ని ఇలా కడిగి పోయకుంటే ప్రాణం అస్సలు మంచిగా అనిపించదు. అసలు కొత్త గిట్ల ఉంటుంది సిచ్యువేషన్. లీటర్ వచ్చేసి ఓన్లీ పిల్లలకి పాలు అంటే మార్నింగ్కి నైట్కి పాలు అనమాట. పిల్లలకి ఇండస్టన్ మీన్ అయితే పెట్టేస్తున్నా. పాలు చూసుకుంటూ ఉన్న తొందరగా మాత్రం పాలు మాత్రము అసలు తెలియకుండానే పొంగిపోతాయి. చూస్తున్నంతసేపు పొంగవు. అటు మళ్ళీ ఇటు చూసేలోపు పాలంతా పొంగిపోతాయి. గ్యాస్ అంతా ఖరాబు. ఇదే నెత్తినొప్పి ప్రతిరోజు. ఇదే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకోవాలి మీషోలో నుంచి. ఈ పాల ప్యాకెట్ వచ్చేసి చాయ్కి ఇంకా పెరుగు తోడుకి 2 గిన్నెల్లో వాడతాను అనమాట. అలాగే దాని చదువుకుండదు. అన్నం అయ్యిందనమాట. ఇట్లానే ఉంటాయి కష్టాలు అనమాట. ఒక చేతితో ఫోన్ పట్టుకొని ట్యాపాడ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు అస్సలు పని చేయదన్నమాట. పప్పు కూడా అయ్యింది. ఈ వీడియోలో అయితే పిల్లల్ని అయితే చూపిస్తలేదు అనమాట. వాళ్ళని చూపించాలంటే ఇంకా నాకు అంత ఈజీగా ఉండదు అనమాట పని. ఇంకా బ్రష్ గిష్లు మొత్తం చేయించిన, స్నానం కోటి మా ఆయన స్నానం చేపిస్తాడనమాట. ఇంకా మళ్ళీ రెడీ చేపియాలి. ఇంకా పిల్లల్ని చూపించుకుంటూ ఉన్నా అనుకోండి, ప్రపన్న వాళ్ళు అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, బాత్రూమ్స్ అనుకుంటా అది ఇది అనుకుంటా, డ్రాయర్స్ ఉండవు అనమాట. ఒకవేళ కాపీరైట్ వచ్చింది అనుకోండి భజన. అందుకనే వాళ్ళని ఎక్కువ చూపిస్తాను. ఎక్కువ ఎందుకు అస్సలు చూపిస్తలేను. ఇంకా పప్పు అయితే అయిపోయింది అనమాట. ఇవి చేసుకుంటూ వాళ్ళకి రెడీ చేయించి ఇంకా తినిపించి అది ఇది అనేలోపు నా పనులన్నీ అవుతాయి. ఇంకా అయిపోయింది అనమాట. ఉప్మా కూడా నేను నార్మల్గా ఎక్కువ చూపిస్తాను కాబట్టి ఉప్మా రెసిపీస్ అవి ఇవి కూడా ఇంకా అవి ఏం చూపిస్తలేదు. పప్పు కూడా ఏం చూపించలేదు. ఇంకా అంటే ఇది ఓన్లీ పిల్లల కోసమే అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ ఇంకా మధ్యాహ్నం మళ్ళీ మా ఆయనకు ఫ్రెష్గా ఏదో ఒకటి చేయాలన్నమాట. అన్నం పప్పు అంటే మళ్ళీ మధ్యాహ్నం ఏదో ఒకటి చేయాలి కాబట్టి అప్పుడు చూపిద్దాంలే అన్నట్టు ఇప్పుడు ఇంకేం చూపిస్తలేదు. పెసరపప్పు హెల్త్ కూడా చాలా మంచిది, పిల్లలకు కూడా ఇంకా మంచిది అనమాట. వీక్స్లో ఒక 2-3 టైమ్స్ అన్నా నేను కన్ఫర్మ్ చేస్తాను అనమాట. మా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ పప్పునైతే. కెమెరా ఒక్క చేత పట్టుకొని ఒక్క చేత చేస్తే గిట్ల ఉంటుంది అంత వేడి ఇట్లా మీన పడితే ఎట్లుంటుంది చెప్పండి. ఇంకా ఇదైతే ఇప్పుడే ఒక గిన్నెలో అయితే మార్చేస్తాం. చారు పెట్టుకున్న చాలా బాగుంటుంది, కానీ చారు ఇంకా బాక్సులలో ఉండదు కదా అన్నట్టు నేనైతే ఇంకా పప్పే పప్పు ఈజ్ రెడీ. పోపు కూడా రెడీ. పెసరపప్పు
మా వాళ్ళకి ఉప్మా చేస్తే ఉప్మా వద్దంట, అన్నం పెట్టి కావాలంట తినడానికి. ఒక్కదానితో నన్ను అడుగుతున్నావా? వేసుకో, ఇంకోటి వేసుకో. అట్లా నడవరాదా? వేసుకోలే అడ్డు. ఓం త్రయంబకం పిచ్చి 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 అసలా భద్రాచలం అమ్మ కొయ్యోలో మేము ఎప్పుడు రాము. ఇప్పుడు రాఖీల పండుగ వస్తుంది కదా, బాగుండాలి, మగవాళ్ళ మీద బరుగులు ఉన్నాయి కదా, అమ్మ కుటుంబాలు మంచిగా ఉండాలని 11 మందికి చీర పెట్టి గాజులు వేపిస్తున్నాం తల్లి. నీ దాన్ని కూడా యథార్థమైన మనసు, ఇవాళ ఉందని సంతోషపడవు, లేదని బాధపడవు. కానీ అన్నయ్య బోలాశంకరుడు నీ భర్త, అందరు నావాలని నమ్ముతాడు. కానీ ఆయన ముగ్గుట్లో ఏ పని చేసినా కలిసి రా తల్లి, ముడిపడ్డట్టే అయిపోతుంది. వయసు అమ్మ దిష్టి, కులం వాళ్ళ దిష్టి ఉంది తల్లి, పై జాతి వాళ్ళ ప్రేమలు ఉన్నాయి. వయసుకు చిన్న వాళ్ళైనా ఒకరికి సంతోషంగా ఉన్న కాడికి తీసుకుని మీరే చెప్తున్నారు కదా, పరిస్థితులు బాగాలేవు అసలు. ఏ ప్రజలకు ఎంత పెడతాడు అన్నయ్య, తిని కూడా తిని అన్ని పెడతాం కానీ మా వరకు వచ్చే వరకు అసలు మీ చేతి ఉంటుందని మీకే శత్రువులైనరు అమ్మ, అంత కావాలి. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసాను అనమాట. ఇంకా మా ఆయన అయితే పూజ గీజ అన్నీ చేసేసిండ్రు. ఈరోజు మొదటి శ్రావణ మాసం రోజు కదా, ఇంకా నేను కూడా హెడ్ బాత్ అవన్నీ చేయాలి అనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా ఆయన పిల్లల్ని పంపించినాక నేనైతే ఒక 10-15 నిమిషాలనే ఎండలో బాగా కూర్చుంటాను అనమాట. ఎందుకంటే హెల్త్ ఈ మధ్యనే బాగా తెలుస్తుంది అనమాట, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నాకైతే. ఎందుకో అర్థమైతే లేదు కానీ హెల్త్ మాత్రం అస్సలు నేను అనుకున్నట్టు ఉండలేదు అనమాట. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ బ్రష్ చేసేసి, ఇంకా బట్టలు ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈరోజు ఇంకా అందుకనే కొంచెం నిదానంగానే వేసుకుందాం అనుకుంటున్నా. ఈరోజు సంత కూడా కాబట్టి సంతకు పోవాలి, మధ్యాహ్నం వంట చేయాలి. ఇప్పుడైతే ఇంకా గిన్నెలు అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇంకా ఫాస్ట్గా అన్ని పనులు చేసి ఆల్రెడీ టైం 8:30 అయిందనమాట. పిల్లలు అంటే 7:30కే పోతారనమాట. నేను ఇంతసేపు ఇంకా అస్సలు ఈరోజు ఫుల్ కొంచెం లేట్ లేచిన, ఎందుకంటే ఈరోజు పీరియడ్ సెకండ్ డే కాబట్టి స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంది. ఇంకా నిన్న మా ఆయన ఎంత హెల్త్ బాగాలేకున్నా, ఎంత ఎట్లా ఉన్నా నార్మల్గా రోజు 5కి లేస్తుండే అనమాట. ఈరోజు కొంచెము ఇంకా నైట్ అంతా నిద్ర పట్టలే బాగా స్టమక్ పెయిన్తో, అందుకని కొంచెం లేట్ లేచిన. అంటే అది కూడా 6కి లేచిన, అసలు మేలుక లేదనమాట. నైట్ మొత్తం నిద్ర పట్టలేదు కాబట్టి తెల్లవారుజామున నిద్ర బాగా వచ్చింది. అది మా ఆయన లేవుమా అంటే ఎంత అవుతుంది, ఇంకా టైం లేదు కదా అంటే 6 అయింది అన్నలోపు బుక్కున లేచిన. ఇంకా కళ్ళు అస్సలు నిద్ర కూడా రాలేదన్నమాట. దడుగ్గును లేచి స్టార్ట్ చేసిన పనులన్నీ. అట్లుంటుంది ఒక్కరోజు లేట్ లేస్తే, ఇంత ఘోరంగా ఉంటుంది అంటే ఇంకా అందుకనే స్పీడ్ మొత్తం అసలు పిల్లలు పోగానే ఊపిరి తీసుకొని ఇంతసేపు అయితే కూర్చున్నాయి. ఇంకా నాకు చాలా కాలేదన్నమాట మస్తు. అంటే ఈ టైంలో మాత్రం నేను అస్సలు ఏ పని చేయలేను, నాకు ఎందుకో విపరీతమైన హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అనమాట, అసలు తట్టుకోలేను అనమాట. కానీ ఇంకా తప్పదు, చేసుకోవాల్సిందే. పొద్దున్నే ఛాయ్ ఎంతమంది తాగుతారు కామెంట్ చేయండి. ఇంకా లెమన్ వాటర్ అయితే తాగుతుంటే కానీ అసలు లెమన్ వాటర్ తాగితే కళ్ళు తిరుగుతున్నాయి బాగా. అసలు అంటే ఎర్లీ మార్నింగ్ ఛాయ్ తాగకుంటే నాకు అసలు నెత్తి పని చేస్తలేదు, అందుకే ఛాయ్ తాగుతున్నావు. పొద్దున్నే బరే గడుపున ఛాయ్ తాగరాదు అంటారు, కానీ అలవాటు అయిపోయిన పనం కదా, తాగకుండా ఉండలేము అనమాట. ఏదైనా పని చేయాలంటే ఇది తాగితే కానీ. ఆల్రెడీ 8:30 అయిందనమాట టైము. ఇందాకైతే ఇద్దరు వచ్చిండ్రు అనమాట ఇంటికి. 100 ఇస్తే కూడా పోర్రా నాయన, ఎంత సతాయిస్తారంటే. ఒకప్పుడు నమ్మేదాన్ని బాగా, ఇంకా ఇప్పుడు
నమ్మడం మానేసిన అనమాట. దేవుడు ఏది పెడితే అదే జరుగుతుంది. మనం అంటే దిష్టి ఉంటుంది అనుకోండి, ఇంకా దిష్టి ఎవరికి ఉండదు చెప్పండి. ఇప్పుడు మంచి బతికినా దిష్టే, చెడు బతికినా దిష్టే, ఏది చేసినా దిష్టే. యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా దిష్టి అని చాలామంది చాలా రకాలుగా అంటూనే ఉన్నారు, కానీ ఇంకా ఏమీ పట్టించుకుంటలేను. అంత గోవిందుడికి అయితే అప్పచెప్పేసిన అనమాట. తొందర యూట్యూబ్ ఒక్కటి సక్సెస్ అయితే నా ఎంత సంతోషం. అసలు 5 ఏళ్ళ కష్టం తెలుసా. ఏదేమైనా ఛాయ్ ఇందులో ఏం అమృతం ఉంటుందో తెలియదు, కానీ నాకు మాత్రము మొత్తం డే మొత్తం ఎన్నిసార్లు ఇచ్చినా వద్దు అనకుండా ఏమైనా తినేది కానీ తాగేది కానీ ఉందంటే ఇది ఒక్కటే ఉంటుంది. నాకైతే మా ఛాయ్ అంటే చాలా చాలా ఇష్టం. టీ అనమాట. టీ పౌడర్ ఎవరైనా అందుబాటులో ఉంటే కంపల్సరీ వాడి ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా ఆ టేస్ట్ ఫిదా అవ్వాల్సిందే అనమాట. చాలా బాగుంటుంది. ఛాయ్ తాగితే కొంచెం స్టామినా వస్తుంది. స్పీడ్గా పనులన్నీ అయిపోతాయి అన్నమాట. ఇంకా గిన్నెలు మొత్తం తోమేసి ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంకా బట్టలన్నీ ఉతికేసిన తర్వాతనే ఇంకా మళ్ళీ కలుస్తా. ఇంకా వీడియో తీసుకుంటూ పనులు చేయాలంటే ఎత్తలేదనమాట. అందుకనే వచ్చేసా. పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇల్లు ఊడవడం, గిన్నెలు తోమడం, బట్టలన్నీ ఆరబెట్టడం, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మళ్ళీ మా వారి కోసం అయితే రైస్ అయితే నానబెడుతున్నా. ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 10 అయిందనమాట. ఇంకా రైస్ నానబెట్టేసి ఈరోజు అంగాకరకాయ వెల్లుల్లి కారం అయితే చేద్దాం అనుకుంటున్నా. పులావ్ చేసినా బాగానే ఉంటుందంట, కానీ నేను ఎప్పుడు తినడం కానీ చూడడం కానీ అంటే వీడియోస్లలో చూసిన ఎప్పుడన్నా, అంతకుమించి నేనైతే ఎప్పుడు దాన్ని టేస్ట్ చేయలేదు, దాన్ని వండలేదు, దాన్ని చూడలేదు అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఫస్ట్ అయితే బియ్యాన్ని అయితే ఇంకా ఇప్పుడు మా ఆయన కోసం నా కోసం అయితే రైస్, ఇంకా కొంచెం పిల్లలకి కూడా ఈవినింగ్ ఒకవేళ తింటామంటే వాళ్ళ కోసం అన్నట్టు. ఇంకా ఈరోజు సంత కూడా కాబట్టి కూరగాయలు తీసుకొని రావాలి పోయి. ఇంకా ఈ సంత వచ్చిన రోజు అయితే పెద్ద బేజారు అవుతుంది నాకు. అసలు ఎంత పని అనిపిస్తుంది అంటే చిరాకు వచ్చేస్తుంది. అసలు చేతి సంత లేకుండా పోయారని అన్నట్టుంది, కానీ ఊర్లోకి ఏమన్నా ఆటోస్ కూరగాయలు వచ్చింటే బాగుంటుంది అన్నట్టుంది. ఇంకా అన్నీ దొరుకుతాయి కాబట్టి మళ్ళీ సపరేట్గా ఆటోస్ గిటోస్ ఏవి రావన్నమాట. మనమే పోయి గాడిదలాగా మోసుకొచ్చుకున్నాను ఆ సంచులని. ఏం చేస్తాం, తప్పదనమాట. ఇంకా నేను ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు డబ్బని అయితే ఇంకా నీట్గా తోమేసి పెట్టుకుంటాను అనమాట. అందుకే ఎట్లుంటుంది అనమాట నాది ఎప్పుడు. ఇంకా దీనికైతే ఒకటి ఆర్డర్ కూడా చేసిన, అది వచ్చింది, చూడాలి ఎట్లుందో. ఇదన్నమాట అప్డేట్. ఇప్పుడైతే ప్రజెంట్ అప్డేట్ అయితే ఇవి వచ్చేసి ఇవి. పని మొత్తం అయిపోతాయి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే మాటల్లో వర్ణించలేమన్నమాట. ఇవి వచ్చేసి అంగాకరకాయలు. నేను ఫస్ట్ టైం దీన్ని చూడడం కానీ, ముట్టుకోవడం కానీ, వండడం కానీ, తినడం కానీ. అవును, అంగాకరకాయ ఎట్లుంటుందో టేస్ట్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నేను ఇవి కరెక్ట్గా గురువారం రోజు సంతలు అయితే తీసుకొచ్చిన, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా అనమాట. దగ్గర కరెక్ట్గా వారం అయితే అయ్యిందనమాట. ఇప్పుడు దీన్నే లాంగ్ వీడియోలో పెట్టాలి, షార్ట్లో పెట్టాలి కాబట్టి కొన్ని సపరేట్ అయితే చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు లాంగ్ వీడియోలోనేమో ఇది అంగాకరకాయ ఫ్రై, వెల్లుల్లి కారం వేసి ఫ్రై చేస్తా. షార్ట్లోనేమో నా కోసం కొంచెము పులావ్ అయితే చేద్దాం అనుకుంటున్నా, అంగాకరకాయ పులావ్. ఇంకా ప్రజెంట్ అయితే ఇవి కొంచెం కూలింగ్ ఉన్నాయి అన్నమాట. ఇవి అంటే చాలా డేస్ ఫ్రెష్గా తెంపితేనేమో నార్మల్ వాటర్లో వేసి, అంటే వీడియోస్ చూసినా నాకు కూడా తెలియదు కదా, మన యూట్యూబ్ తల్లి ఉంది కదా, వీడియోస్ అయితే చూసినాను అనమాట. అందులో చెప్పింది ఏమంటే ఫ్రెష్గా ఉంటేనేమో నార్మల్ వాటర్లో వేసి కడుక్కొని కట్ చేసుకోవచ్చు అన్నారు. ఇంకా ఇది తీసుకొని వచ్చి నేను 1 వీక్ అయిపోతుంది కాబట్టి కొంచెం గిట్లా కూడా ఉన్నాయి అన్నమాట, తెల్లగా అయినాయి కూడా. కానీ అందుకని కొంచెం హాట్ వాటర్లో ఉప్పేసి చేయమన్నారనమాట. ఇంకా అవును, నాకు విషయం తెలియదు, ఇంత కాస్ట్ ఉంటుందా? దీని కాస్ట్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు? దగ్గర 60 రూపీస్, పావు కిలో 60 రూపీస్. అంటే ఇంకా కిలో ఎంత ఉండొచ్చు గెస్ చేయండి.
పావు కిలోనే 60 రూపీస్, 50 రూపీస్ అని ఇవ్వండి లాస్ట్ అంటే కూడా లేదు 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 60 రూపీస్కి తక్కువనే లేదు పావు కేజీ, ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదన్నారనమాట. ఇంత వాల్యూనా ఈ అంగాకరకాయలకి. ఇంకా వెల్లుల్లి కారం అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే నాకు ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ ఈరోజు కొంచెము మెంటల్ టెన్షన్ లాగా అవుతుంది అనమాట, ఎందుకో అర్థమవుతలేదు. ఇంకా అందుకనే ఫస్ట్ అయితే ఒక క్యారెట్ తిని తర్వాత స్టార్ట్ చేద్దాం. నేను ఒక క్యారెట్, ఒక దోస, ఒక బీట్రూట్, ఒక క్యారెట్, ఒక దోసకాయ అయితే తిందాం అనుకుంటున్నా. ఇంకా దీన్ని జ్యూస్ లాగా కూడా చేసుకోవచ్చు, కాకపోతే జ్యూస్ కన్నా మనం నమలడమే మంచిది అన్నట్టు. అంటే దీన్ని తినగలను నేను, నాకైతే తినేస్తాను అనమాట. తినలేని వాళ్ళు జ్యూస్ చేసుకుంటే బెటర్, కానీ తింటాం అనుకున్నప్పుడు ఇంకా జ్యూస్ ఎందుకు, కొంచెం హెల్త్ అస్సలు మంచిగా ఉంటలేదన్నమాట. అందుకనే కొంచెం హెల్త్ మీనగా అంటే 3 పూటలు 3 రకాలు, 3 పూటలు కదా 4 రకాలు, 4 పూటలు 4 రకాలు చేయాలి. ఇంకా ఇంట్లో పనులు, గిన్నెలు, బట్టలు, పిల్లల్ని పెద్దల్ని చూసుకోవాలంటే కొంచెం స్టామినా సరిపోవాలి కదా. అందుకనే అడ్డమైన తిండి తినకుండా కొంచెం హెల్త్ మీద ఇప్పటి నుంచి అన్న ఫోకస్ చేస్తే కొంచెం మేజర్లా మన పని మనం చేసుకుని ఇంకానైనా స్టామినా ఉండాలన్నట్టు ఏదో చిన్ని ప్రయత్నం అనమాట. ఇంకా మళ్ళీ దీనికి కట్టింగ్ ఎందుకులే కానీ మళ్ళీ ఒక ఏమంటారు షాప్ వేస్ట్ అనమాట. మనం తినలేను కానీ తినాలి, ట్రై చేయాలి, తప్పదు. జ్యూస్ అయినా చేసుకోవచ్చు కానీ మళ్ళీ ఇప్పుడు జ్యూసర్కి ఒక గిన్నె అవసరమా అన్నట్టు, గిన్నె కాదు మళ్ళీ జ్యూసర్ది తీసుకోవాలి, తర్వాత మళ్ళీ జాలి తీసుకోవాలి, ఒక గ్లాస్ తీసుకోవాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ అవసరం అన్నట్టు. తప్పదు, తినాల్సిందే. ఎన్ని ఎక్స్ప్రెషన్లు వచ్చినా తినకైతే తప్పదు. టైం కరెక్ట్గా 11 అవుతుంది అనమాట. ఇప్పటికి కూడా తిని ఇంకా టైం ఉండదు, కానీ ఏమో మమ్మీ మాకు ఉప్మా వద్దు అన్నం పప్పే పెట్టు అన్నారు. పెట్టిన తర్వాత మళ్ళీ మమ్మీ మాకు అన్నం వద్దు ఉప్మా పెట్టు అన్నారు. నేను ఎప్పుడైనా సరే మార్నింగ్ పూట ఓన్లీ మా పిల్లల వరకే చేస్తా, మళ్ళీ మధ్యాహ్నం కింద మీద పడుకుంటైనా చేస్తా, కానీ పొద్దుటిది మాత్రం అట్లే పెట్టాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ 6-6:30 కల్లా వాళ్ళకి ఆల్మోస్ట్ చేస్తా కాబట్టి మళ్ళీ మధ్యాహ్నం వర్క్ అంటే నాది ఎంత లేదన్నా 10 అవుతుంది అనమాట టైం వచ్చేసి. అన్ని పనులు చేసుకుంటే కానీ నాకు తినబుద్ధి కాదు. ఫస్ట్ బాతింగ్ అయితే చేయాలి. స్టార్టింగ్లో బాతింగ్ చేసేదాన్ని, ఎర్లీ మార్నింగ్ చేసి పూజ గీజ కంప్లీట్ అయినాక కిచెన్లోకి పోతుంటే అసలు ఓ రోజు అయితే కళ్ళు తిరిగి కింద పడిపోయినా అనమాట. అంటే అంత స్ట్రెస్ ఉంటుంది అనమాట మార్నింగ్ పూట, ఇంకా అస్సలు వీలైతలేదనమాట. మెయిన్గా పిల్లలు కొంచెమన్నా వాళ్ళ పనులు చేసుకొని ఏవో డ్రెస్ వేసుకోవడము, తినడము గట్లా గిట్లా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ మనం చూసుకోవాలి. వాళ్ళకి డ్రెస్సులు, ఇంకా షూ, ఇంకా దేవుని దయ వల్ల షూ ఇచ్చలేరు వాళ్ళకు, లేకుంటే ఇంకా పడిపోవడం కాదు ఇంకేమవుతుండను నా పని. అట్లా కొంచెం మెంటల్ టెన్షన్ లాగా పొద్దున్నే అసలు ఎంతో తొందర చేద్దామని అవుతలేదు అనమాట. ఒకసారి అసలు బీపీ ఎక్కువైపోయి కింద పడతానేమో అనిపిస్తుంది. అందుకే భయపడి ఇప్పుడైతే స్నానము పిల్లలు పోయిన తర్వాతనే స్నానం చేస్తున్నాం. అందుకే 10 తర్వాత ఇంకా టిఫిన్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకే పొద్దున్న పూట ఏమైనా చేసినా నేను మాత్రం ఇంకా ఎక్కువ తక్కువ ఏం చేయను, పిల్లల వరకే చేస్తా. మా ఆయన తిను అంటే నాకేం వద్దు నేను బయట తింటా అంటాడు. బ్రేక్ఫాస్ట్ ఒక్కదాన్ని చేసుకోలేక ఓపిక రాక నేనైతే ఇట్లా సాగిస్తాయి ఒకటి. నాకు మా ఆయనకు చేయాలన్నా మా పిల్లలకు చేయాలన్నా ఎక్కలేనో ఒప్పుకొస్తుంది, కానీ నా వరకు అంటే ఏం చేసుకుంటాం ఏదో ఒకటి తింటే అయిపోతుంది కదా అన్నట్టు ఫీలింగ్ అనమాట. కాకరకాయ పొలం అంటే ఒక్కరు కూడా చేయించలేరా? ఎందుకు? హౌ
ఏంటోలాండి మనం చేసి పెడదాం. ఇంకా ఎప్పుడో చేద్దాం అనుకుంటే ఇప్పుడైతే కుదిరిందనమాట. ఇవి చేయడానికి టైం వచ్చేసి దగ్గర దగ్గర 6:30 అవుతుందనమాట. మా బావ వచ్చేలోపు దన్న ఈ కర్రీ వండుకున్నాం అనుకోండి ఓ పని అయిపోతుంది అనమాట. మళ్ళీ తర్వాత అంటే నేను వీడియో పెట్టుకొని ఇంకా వాయిస్ ఇచ్చుకుంటే అది ఇది చేసినాను అనుకోండి, మా బావతో నజ్జింత కథ కథ కజ్జింతో అవుతుంది అనమాట. పెట్టినావా ఎప్పుడు అదే పనే, వేరే పనే లేదు అంటాడు. గో ఇప్పుడు ఈ యూట్యూబ్ గురించి ఆలోచించుకుంటున్నందుకే అక్కడ బట్టలన్నీ అట్లనే ఉన్నాయి, ఇంట్లో ఎక్కడిదక్కడ ఉంది. నాకేమో మనసు తోస్తనే లేదు, పిచ్చి పిచ్చి లేస్తుంది. ఆయన ఏం చేయాలి చెప్పండి? కొన్ని కావాలి అనుకున్నప్పుడు కొన్ని వదిలేయాలన్నమాట. పిల్లలు రాగానే వాళ్ళకన్నీ చూపించి తినిపించి బుజ్జగించి అన్ని చేసి ఇప్పుడు ఈ పని పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే తొందర అయితే ఈ వంట చేసినాక మిగతావన్నీ చాడీలన్నీ ఏవైనా సరే చెప్పుకుందాం అనమాట. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు పెట్టినాను, ఈ వేడి నీళ్ళల్లో ఇవైతే వేయాలన్నమాట. అంతే, హాట్ వాటర్లో అయితే వేసినాను, కొద్దిసేపు అయినాక తీసేద్దాం. ఇవి ఎక్కువసేపు ఇందులోనే ఉంటే కూర అయిపోతుందో ఎట్లా, తీసేద్దాం ఫస్ట్ అయితే. కూర ఏం కాలేదు, బాగానే ఉన్నాయి అన్నమాట. డస్ట్ కూడా చాలానే ఉంది. వరకే వెల్లుల్లి కారం ఇదైతే చేద్దాం అనుకుంటున్నా. వెల్లుల్లి కారం అంగాకరకాయ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఇందులో అయితే టమాటా గిన్నెకాయ ఏం వేయనమాట. కొబ్బరి ఉండింటే కొబ్బరి పౌడర్ కూడా గింత వేసింటే బాగుంటుండే, కానీ ప్రజెంట్ ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, లేనప్పుడు ఏవైనా సరే కావాలి అనిపిస్తుంది, ఉన్నప్పుడు దాని విలువ తెలియదు అనమాట. అందుకని ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఓన్లీ ఆనియన్స్ ఒక్కటే వేస్తా, ఇంకా టమాటా గిమాటా వేయను. ఎందుకంటే ఇది ఓన్లీ నా వరకే కాబట్టి ఇంకా సరిపోతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నా స్పీడ్గా. అది కూడా మా బావ వచ్చినాడు అనుకోండి, చెప్పకూడదు అనుకుంటేనే మళ్ళీ అరుచుకుంటూనే ఉంటాయి. అప్పుడు పిచ్చి మొక్కగా ఉంది. అయినా దీనికి ఇంత కాస్ట్ ఎందుకు అని నాకు అదేం థాట్ అయితే ఉందన్నమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో ఏమో నాకు తెలియదు, కానీ 1 కిలో 60 రూపాయలు అంటే అమ్మా అనిపించింది నాకైతే. మరి అంత కాస్ట్ ఏవి కూడా లేవన్నమాట దీని అంత కాస్ట్. బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, చిక్కుడుకాయ 1 కిలో 30 రూపీస్. ఇంకా నాకు బాగా ఇట్లనే అలవాటు అయిపోయింది అనమాట. ఫస్ట్ టైం దీని కట్టింగ్ కానీ దీన్ని చేయడం కానీ ఎట్లా ఉంటుందో ఏం లేదో నాకు తెలియదు, కానీ ఆల్రెడీ 2 రోజులు అయింటే పాడైపోతుందేమో. ఆల్రెడీ పండు కూడా అయింది. ఇది ధైర్యం చేసి నేనే తింటున్నా. ఇంకా అన్ని కటింగ్ చేసుకొని వచ్చేస్తా. ఇంకా ఇవైతే కటింగ్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసిన. నేనైతే చాలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను, అందుకనే వెల్లుల్లి కారము కొంచెము కల్లుప్పు అంటారు కదా, అది అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ఇదైతే మిక్సీ పట్టేసుకోవడమే. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నా. ఆవాలు, కరివేపాకు కూడా ఒక్కసారి బాగా కలిపేసుకొని మంచిగా వేగిపోవాలి. అది ఊసిపోతుంది నాన్న, జరుగు. ఇప్పుడు ఇంకా వీటిని కూడా వేసేసుకోవడమే. వేగిపోయినాయి అన్నమాట. ఒక్కసారి బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు బాగా వేగనిచ్చినాక, ఒక్క 10 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనిచ్చుకున్నాం. చిన్న మంటని పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా మనమైతే ఇది పెట్టుకున్నాము, అంటే మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసేసుకున్నాం. ఇల్లు మాత్రం ఎంత బాగా వస్తుందంటే అసలు నేను ఇంత మంచిగా వస్తుంది అనుకోలే. ఇంకా ఇప్పుడైతే కారం కూడా వేసేసిన, అంటే వెల్లుల్లి కారము, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం కొబ్బరి పౌడరు. చూడండి ఎట్లా అరుస్తున్నారు కంపలు కదా. ఒక్కసారి మంచిగా అయితే కలిపేసుకున్నాము.
స్మెల్ మాత్రం ఒక రేంజ్లో వస్తుంది. ఎట్లుంటుందో తెలియదు కానీ తింటే. మనమైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అంగాకరకాయ ఫ్రై. అది అంగాకరకాయ వెల్లుల్లి కారం అనమాట. చిన్న మంట మీద ఇంకా ఉడికించుకోవడమే, అన్నీ వేసిన అనమాట. ఉడికించుకోవడమే బ్యాలెన్స్ అనమాట. అసలు స్మెల్ మాత్రం ఒక రేంజ్లో అయితే వస్తుందన్నమాట. ఎట్లుంటుందో తింటే తెలియదు కానీ స్మెల్తోనే ఏది కూడా పడదేమో దీని ముందర, అట్లా వస్తుంది. ఉడికిందంటారా ఇది? ఎందుకన్నా మంచిది ఇంకొసేపు ఉడికిద్దాం పట్టండి. అంటే ఎప్పుడు తినలేదు కదా, మళ్ళీ ఎందుకు టెన్షన్ భయం. అయితే గట్టానికి అయితే వచ్చిందనమాట. లాస్ట్లో ఇంకా కొత్తిమీర కొంచెం నా వరకే కాబట్టి ఎవరికి లేదు కాబట్టి చాలా ఒక పిడికడైతే వేసుకుంటున్నా. కొత్తిమీర ఎంత తిన్నా మంచిది. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ క్యారెట్, బీట్రూట్, దోసకాయ ఇలాంటివి తింటే హెయిర్ చాలా గ్రో ఉంటుంది, ఫేస్ కూడా ఉంటుంది అన్నమాట. కొత్తిమీర అయితే కొంచెం బలుబాగానే వేస్తున్నా, ఎందుకంటే నా వరకే కాబట్టి. కూర కన్నా కొత్తిమీరనే ఎక్కువ ఉందన్నమాట. ఇది ఒక్క చేతో నాకు కలపని ఇంకా రాదు కాబట్టి ఆడబెట్టి స్మెల్ మాత్రం అదిరిపోయింది కానీ కూర ఎట్లుంటుందో మనకైతే తెలియదు. ఇంకా లాస్ట్ గట్టం ఇచ్చింది కాబట్టి కూర కూడా బాగానే, చాలా డిఫరెంట్గా కొత్తగా భలే ఉంది. సూపర్. స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది. అంటే మమ్మల్ని ఫినిష్. అంగాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా అయితే అంగాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇందులోకి అయితే నేను రోటి పెట్టేసుకొని తింటాను. 2 రొట్టెలు ఉన్నాయి కదా, ఇంకా అవి అయితే పెట్టేసుకొని తింటాను అనమాట. చాలా చాలా అంటే స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఇంకా కర్రీ ఎట్లుంటుందో, ఇంకా కర్రీ తినడం వీలైతే పెడతా, లేకుంటే లేదనమాట. అది మ్యాటర్ వచ్చేసి పిల్లల్ని అయితే హోంవర్క్ రాపిస్తున్నా, చూడాలి. మీకోసం కొంచెం టేస్ట్ చూసి ఒక్కసారి ఇంకా వీడియో కూడా ఎండ్ చేస్తా. ఇప్పటికే చాలా టైం అయిపోయింది అనమాట. ఇంకా మా ఆయన వచ్చింది అనుకోండి ఫస్ట్, ఇంకా వీడియో తీయడం కుదరదు, అస్సలు కుదరదు. నేను చెప్పినట్టు ఆయన విన్నాడు, ఆయన చెప్పినట్టు నేను విన్నాను. దేవుడా ఎట్లుంటుందో ఏమో పెట్టుకుంటున్నా. సేమ్ కాకరకాయనే ఇప్పుడు కాకరకాయ ఫ్లేవర్ కాక ఏం ఫ్లేవర్ వస్తుంది, నీకేమన్నా దమాకు ఉందా లేదా అని మాత్రం అనుకోకండి. ఎప్పుడు తినలేదు కదా, ఏం టేస్ట్ ఉంటుందో అని అనుకున్నాను అనమాట. ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా.